మనోభావాలను ఖచ్చితంగా గౌరవిస్తామని మా అధినేత అలాగే లోకేష్ గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో దానికి తగ్గట్టే నేను అడుగుతుంది కొన్ని చేరికల్ని పునఃసమీక్షిస్తారా? గతంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఎలా గౌరవించాలో మేము కౌన్సిలింగ్ ఇస్తాం అన్న వాళ్ళు ఇప్పుడు రెడీ అవుతున్నారు మీ పార్టీల్లోకి. ఇలాంటివి పునఃసమీక్షిస్తారా? యా డెఫినెట్ గా ఐ హోప్ సో మేడం, ఐ హోప్ సో. బికాజ్ మాకు ఆ నమ్మకాన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకులు ఎందుకు నమ్మాలి? ఆ విషయం అధికారుల విషయంలో వాళ్ళకే కీలక పోస్టులు వస్తున్నప్పుడు ఇది ఎందుకు నమ్మాలి? నో అంటే అధికారులకు సంబంధించినవి నేను మీకు గతంలో చెప్పాను. వాళ్ళకు కూడా ఒక 2 అవకాశాలు ఇచ్చారు మేడం. థర్డ్ ఛాన్స్ లేదు, వాళ్ళకు కూడా థర్డ్ ఛాన్స్ లేదు. నేను అడుగుతుంది పద్ధతి మార్చుకోమని కాదు, అధికారులకి కీలక పోస్టింగ్లు. ఇప్పుడు ఈ రోజు జయచంద్ర పోస్టింగ్ చెప్పండి. యా 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 అంటే మేడం కొన్ని పోస్టింగ్లకు సంబంధించినవి కొన్ని పై స్థాయిలో అంటే నాయకత్వానికి తెలియకుండా కొన్ని పోస్టింగ్లు జరిగాయి. వాటిని రివోక్ చేయడం జరిగింది. మీకు 1-2 ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మన 2-3 నెలల్లో. సో వెంటనే వాటిని తొలగించడం కూడా జరిగింది. కొన్ని ఇంకా మిస్ మ్యాచెస్ అవుతున్నాయి మేడం, డెఫినెట్ గా అవుతున్నాయి. వాటిని ఖచ్చితంగా పునఃసమీక్షిస్తారు. అందులో అనుమానం ఏమీ లేదు. ఖచ్చితంగా పునఃసమీక్షిస్తాం. అందులో అన్డౌటెడ్లీ దానికి తగినట్టు కార్యకర్తలు నాయకుల మనోభావాలకు తగ్గట్టుగా ఖచ్చితంగా పనిచేస్తాము. ప్రజల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కూడా పనిచేస్తాం మేడం. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు మనం చూసుకున్న ప్రతి అంశంలో కూడా మనం దాన్ని పునర్నిర్మిస్తున్న క్రమాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. మనము అభివృద్ధి సంక్షేమము 2 పట్టాలు పెట్టుకొని 3వ లైన్ నేను మొదటి నుంచి చెప్తున్నట్టు 3వది ఈ అక్రమార్కుల పని పట్టే ఒక భరతం పట్టే కార్యక్రమం ఒకటి పక్కన జరుగుతూనే ఉంది. అయితే దాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తే అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి ప్రభుత్వంలోకి వచ్చారని. అది మన లైన్ కాదు. వ్యక్తిగత కక్ష 2 రోజుల నుంచి ఒకే పాయింట్ డిబేట్ చేస్తున్నాను నేను. వ్యక్తిగత కక్ష ఉంది, మీరు కేసు పెడతారు, 20 రోజుల తర్వాత వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు. దానికి వ్యక్తిగత కక్ష ఉంది, మీ వాళ్ళే వెళ్ళిపోండి లుకౌట్ అంట, అదిగో వస్తున్నారు, ఇది కదా జరుగుతుంది. అంటే మేడం మనము చట్టబద్ధమైన పరిపాలన అందించాలి. వాళ్ళలాగా గేట్లు దూకొచ్చి చేయడానికి వాళ్ళకు మనకు తేడా ఉండదు. అయితే నేను ఏమంటున్నానంటే ఆధారాలు సంపాదించి కోర్టులో ప్రూవ్ చేయగలగడం అనేది ప్రభుత్వం యొక్క మొట్టమొదటి బాధ్యత. ఉన్న ఆధారాలకి అరెస్టులు చేయట్లేదు అనేది గగ్గోలు పెడుతున్నారు. నో అంటే ఇప్పుడు పీడిఎస్ రైస్ కు సంబంధించి చూడండి, అది గతంలో ఒక మామూలు చిన్న యాక్ట్ కింద దొంగ 420 కింద పెట్టాము. ఇప్పుడు దాన్ని పీడీ యాక్ట్ కింద తీసుకొచ్చాము. సో మనం చట్టాలను ఎన్ఫోర్స్ చేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ వాళ్ళని ఆధారం చేపించి మనం చట్టబద్ధమైన శిక్ష విధించినప్పుడు మనకు ప్రజల నుంచి కూడా మద్దతు ఉంటుంది. మన గవర్నమెంట్ యొక్క